నమస్తే. టీచర్స్ కపుల్ టాక్ ఛానల్ లక్ష్మణ్ ఏకాంబరం. ఈరోజు ఒక ప్రత్యేకమైన వీడియోతో మేము ముందుకు రాబోతున్నాను. మొదటిసారి మా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళు తప్పకుండా బెల్ ఐకాన్ సెట్ చేసుకోండి. ఆల్ నోటిఫికేషన్ రూపంలో మేము ఏ వీడియో చేసినా కూడా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అన్ని విషయాలు అందరికీ తెలుస్తూ ఉంటాయి. బెల్ ఐకాన్‌తో పాటు పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. లైక్ ఇవ్వండి. మీరిచ్చే లైక్ వల్ల మా ఛానల్ మరికొంతమందికి రీచ్ అవుతుంది. అందరికీ అన్ని విషయాలు తెలియజేసే అవకాశం మాకు కలుగుతుంది. తప్పకుండా స సబ్స్క్రైబ్‌తో పాటు సూపర్ చాట్‌కి యాడ్ అవ్వండి. సూపర్ చాట్‌లోకి యాడ్ అయిన వాళ్ళకి మా వీడియోలన్నీ గూడా అందరికీ అన్నీ తెలిసే అవకాశం ఉంటది. ఇక ఆలస్యం చేయకుండా నేటి వీడియోలోకెళ్దాం. వీడియోలోకెళ్ళబోయే ముందు వీడియోని చివరి వరకు ఫాలో అవ్వండి. మధ్యలో స్కిప్ చేయకండి. మధ్యలో స్కిప్ చేస్తే విషయమేమి అర్థం కాదు. ఇక ఆలస్యం చేయకుండా నేటి వీడియోలోకెళ్దాం. ఏపీ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈరోజు 10థ్ క్లాస్ 10థ్ క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్ నిర్వహించడానికి మార్చిలో షెడ్యూల్‌ని విడుదల చేయడం జరిగింది. ఈ షెడ్యూల్‌లో ఏ సబ్జెక్ట్ ఏ రోజు నిర్వహించబడుతుంది, టైము వంటి వివరాలను మీకు వీడియో రూపంలో అందించబోతా ఉన్నాను. వీడియోని చివరి వరకు ఫాలో అవ్వండి. మార్చి 17 నుంచి 31 వరకు పబ్లిక్ పరీక్షలు నిర్వహించడానికి ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అయితే ఈ మార్చి 17 నుంచి 31 నిర్వహించే పబ్లిక్ ఎగ్జామ్స్‌లో ఒక ప్రత్యేకమైన విషయం ఏంటంటే, సబ్జెక్ట్‌కి, సబ్జెక్ట్‌కి మధ్యలో ఒకరోజు గ్యాప్ గ్యాప్‌నిస్తూ ప్రిపరేషన్‌కి విద్యార్థులకు అవకాశం కలిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 17వ తారీఖు ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు సోమవారం నిర్వహించబడుతుంది. అలానే మళ్ళా మంగళవారం ప్రిపరేషన్ కొరకు గ్యాప్ ఇవ్వడం జరుగుతుంది. మళ్ళా 19వ తారీఖున బుధవారం సెకండ్ లాంగ్వేజ్ హిందీ నిర్వహించడం జరుగుతుంది. మళ్ళా ఇ 20 తారీఖున మళ్ళా ప్రిపరేషన్ కొరకు సెలవు ఇవ్వడం జరుగుతుంది. గ్యాప్ రావడం జరుగుతుంది. మళ్ళా 21న థర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ నిర్వహించబడుతుంది. 22 ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 2 సాంస్క్రిట్, కాంపోజిట్ తెలుగు గాని, సాంస్క్రిట్ గాని నిర్వహించబడుతుంది. అయితే ఈ సాంస్క్రిట్ ఎగ్జామ్ కొరకు ఉదయం 9:30 నుంచి 11:30 వరకు టైంని కేటాయించడం జరుగుతుంది. మిగతా అన్ని ఎగ్జామ్స్ కూడా ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు టైంని కేటాయించడం జరుగుతుంది. ఇక 23 సెలవు, 24 4న మ్యాథ్స్ ఎగ్జామినేషన్ నిర్వహించబడుతుంది. మ్యాథ్స్ ఎగ్జామ్‌కి 22, 23 సెలవు రావడం జరిగింది ప్రిపరేషన్ కొరకు. ఇక 25 ప్రిపరేషన్ కొరకు మళ్ళా సెలవొస్తుంది. 26వ తారీఖున ఫిజిక్స్ నిర్వహించబడుతుంది. 27 మళ్ళా ప్రిపరేషన్ కొరకు సెలవు. 28న బయాలజీ ఎగ్జామినేషన్ అంటే ఎన్ఎస్ ఎగ్జామినేషన్ నిర్వహించబడుతుంది. ఇక 29న వొకేషనల్ సాంస్క్రిట్ గాని, కాంపోజిట్ తెలుగు గాని నిర్వహించబడుతుంది. 30 మళ్ళా ప్రిపరేషన్ కొరకు సెలవు రావడం జరుగుతుంది. 31వ తారీఖున సోషల్ ఎగ్జామ్ నిర్వహించబడుతుంది. ఈ విధంగా ఉదయం 9:30 నుంచి 12:30 వరకు సాంస్క్రిట్ ఉదయం 9 నుంచి 9:30 నుంచి 11:15 వరకు 11:30 వరకు ఎగ్జామ్ నిర్వహించబడుతుంది. ఈ విధంగా ఎగ్జామ్ షెడ్యూల్‌ని ఈ ఈరోజు విడుదల చేయడం జరిగింది ఏపీ ప్రభుత్వం. విద్యార్థులందరూ ఇక కాలాన్ని వృధా చేయకుండా చక్కని ప్రణాళికతోటి పరీక్ష కొరకు ప్రిపరేషన్స్ కొనసాగిస్తే అత్యున్నతమైన మార్కులతో వాళ్ళు పరీక్షల నుండి ఉత్తీర్ణతలు సాధించడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ వీడియోలో మీకు ఏ విధంగా మన పేపర్ ప్రజెంటేషన్ చేస్తే అత్యున్నతమైన మార్కులు మనం పొందగలుగుతామో వివరించే ప్రయత్నం చేయబోతూ ఉన్నాను. మీకు 20 పేపర్ల బుక్లెట్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి విద్యార్థులు నీట్‌గా స్ట్రైక్స్ లేకుండా నీట్‌గా ప్యారలల్‌గా లైన్స్ రాసుకుంటూ కొట్టివేతలు లేకుండా ఎగ్జామినేషన్‌ని ప్రెజెంటేషన్ చేయగలిగితే మంచి మార్కులు పొందగలుగుతారు. ఎందుకంటే ఎగ్జామ్ రోజు వరకు ప్రిపరేషను ఒక ఎత్తు అయితే ఎగ్జామ్ రోజు హాల్‌లో ప్రెజెంటేషన్ చాలా ముఖ్యమైనది కాబట్టి ఎగ్జామ్ ప్రెజెంటేషన్‌ని పీస్‌ఫుల్‌గా, చిరాకు లేకుండా, ప్రశాంత వదనంతోటి పునఃస్మరణ చేసుకుంటూ ఎగ్జామ్‌ని నీట్‌గా ప్రెజెంట్ చేయగలగాలి. నీట్‌గా ప్రెజెంట్ చేయాలంటే
పేపర్‌లో సుమారు 14-15 పంక్తులకు మించకుండా, లైన్‌లకు మించకుండా ఆన్సర్స్‌ని నమోదు చేయాలి. ఆన్సర్‌లు రాసేటప్పుడు పదానికి ఈ ఫింగర్ గ్యాపు, లైన్‌కి ఈ ఫింగర్ గ్యాప్ తోటి ఆన్సర్‌లు పొందుపరిచినట్లయితే మంచి మార్కులు సాధించడానికి అవకాశం ఉంటది. అంతేకాకుండా ప్రతి క్వెషన్‌కి ఆన్సర్స్ రాసేటప్పుడు సైడ్ హెడ్డింగ్‌ని పొందుపరిచి దాన్ని అండర్‌లైన్ చేస్తూ వివరణాత్మకంగా ఆన్సర్‌లు రాసినట్లయితే మంచి మార్కులు పొందడానికి అవకాశం ఉంటది. అలానే తెలుగులో ఎక్కువ కంటెంట్‌ని పొందుపరిచినట్లయితే మార్కులు ఈజీగా పొందడానికి అవకాశం ఉంటది. విద్యార్థులు తొందరపడకుండా క్వెషన్ పేపర్‌ని క్షుణ్ణంగా పరిశీలించి క్వెషన్ పేపర్‌లో ఉన్న ప్రతి ఆన్సర్‌ని అర్థం చేసుకొని ఈజీగా ఆన్సర్‌లు రాయగలిగితే మంచి మార్కులు పొందడానికి అవకాశం ఉంటది. ఆన్సర్‌లని క్వెషన్ పేపర్‌లోనే మనకి పరిశీలించినట్లయితే సుమారు 20% ఆన్సర్‌లు క్వెషన్ పేపర్‌లోనే పొందుపరచబడి ఉంటాయి కాబట్టి విద్యార్థులు చాకచక్యంగా వాటిని గుర్తించి వాటిని ఆన్సర్ షీట్‌లో నమోదు చేయడం ద్వారా ఈజీగా మార్కులు పొందవచ్చు. అంతేకాకుండా ఓవర్ రైటింగ్స్ లేకుండా, స్ట్రైక్స్ లేకుండా మొదటి పేపర్ నుంచి చివరి పేపర్ వరకు ఒకే రకమైన రైటింగ్‌ని విద్యార్థులు పొందుపరచాలి. మనకి చదవడం ద్వారా 50% మార్కులు పొందగలుగుతాం కానీ, రైటింగ్ ద్వారా మిగిలిన 50 మార్కుల్ని మనం పొందే అవకాశం ఉంటది. అంటే చదవడానికి ఎంత ప్రాధాన్యత ఉందో చేతి రాతకు కూడా అంతే ప్రాధాన్యతనివ్వాలి. చేతి రాత మంచిగా ఉంటే అత్యున్నతమైన మార్కులు పొందడానికి ఇంకా అవకాశం ఉంటది. కాబట్టి విద్యార్థులు గాబరా పడకుండా, ఆందోళన చెందకుండా ప్రశాంత వదనంతోటి పీస్‌ఫుల్‌గా అలా 3 గంటలు వరకు సుమారు 3 గంటలకు పైగా టైం ఉంటది కాబట్టి ఆందోళన చెందకుండా అనుకున్న మనసులో మదిలిన అనుకున్న ఆన్సర్‌లని చక్కగా విద్యార్థులు ఆన్సర్ షీట్‌లో పొందుపరిచినట్లయితే మంచి మార్కులు పొందడానికి అవకాశం ఉంటది. తెలుగులో ఈజీగా మార్కులు పొందే విధానం చూసినట్లయితే లెటర్ రైటింగ్‌లో డేటు పక్కన కామా ఉండాలా, ఫుల్ స్టాప్, ఊరు పక్కన ఏముండాలి, అలానే చిరునామా పక్కన ఏ ఏం ఏం ఉండాలి, యువర్స్ లవింగ్‌లీ, ఒబీడియంట్‌లీ అనేది ఎలా పక్కన ఏముండాలి అనేది పరిశీలిస్తారు గానీ, బాడీ ఆఫ్ ద లెటర్ మనకి పెద్దగా పరిగణలోకి తీసుకోరు. కాబట్టి విద్యార్థులు లెటర్ రాసేటప్పుడు వీటిని జాగ్రత్తగా జ్ఞప్తిక చేసుకొని నమోదు చేయాలి. అలానే తెలుగులో ఛందస్సు గాని, అలంకారాలు గాని, సందులు గాని విద్యార్థులు వాళ్ళకి పాఠ్యాంశాల్లో పొందుపరిచిన వాటిని చక్కగా గుర్తించి అలానే అలానే గురులఘువులు గుర్తించేటప్పుడు గాని, అర్థాలను రాసేటప్పుడు గాని, 1కి 2 సార్లు ఆలోచించి కరెక్ట్ ఆన్సర్‌ని పొందుపరచాలి. అలానే మ్యాథ్స్ గాని, హిందీ గాని, ఫిజిక్స్ గాని, ఎన్ఎస్ గాని, సోషల్ ఎగ్జామినేషన్స్‌లో గాని తగు చిట్కాలను ఉపయోగించి ఆందోళన చెందకుండా డయాగ్రామ్ మనకి సైన్స్‌లో ముఖ్యంగా 8 మార్క్స్ క్వెషన్స్‌లో సెలక్షన్ ఆఫ్ క్వెషన్స్ చాలా ముఖ్యం ఇక్కడ. ఎందుకంటే డయాగ్రామ్‌తో ఉన్న క్వెషన్ సెలెక్ట్ చేసుకొని రాసినట్లయితే మంచి మార్కులు పొందడానికి అవకాశం ఉంటది కాబట్టి విద్యార్థులు ఆందో క్వెషన్ పేపర్‌ని క్షుణ్ణంగా పరిశీలించి డయాగ్రామ్‌తో లింక్ ఉన్న క్వెషన్స్‌ని ఎక్కువగా సెలెక్ట్ చేసుకొని రాయడం వల్ల వాళ్ళకి మంచి ఉత్తమమైన మార్కులు పొందడానికి అవకాశం ఉంటది. అలానే డయాగ్రామ్ చుట్టూ బార్డరు, రైట్ సైడ్ పార్ట్స్, పైన టైటిల్ ఉండేటట్టుగా చూసుకోవాలి. అలా ప్రతి సబ్జెక్ట్‌కి కొన్ని ప్రత్యేకాంశాలు ఉంటాయి కాబట్టి, ఆ అంశాలను గుర్తించి విద్యార్థులు వాటిని చక్కగా నమోదు చేయడం ద్వారా ఈజీగా మార్కులు పొందే అవకాశం ఉంటది. కాబట్టి విద్యార్థులు ఇంకా సుమారు 94 రోజులు మనకి ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ కొరకు తో సమయం ఉంది కాబట్టి, ఈ సమయాన్ని చక్కగా వినియోగించుకొని చక్కటి ప్రణాళికతోటి ప్రిపరేషన్ కొనసాగించినట్లయితే అత్యున్నతమైన మార్కులు పొందడానికి అవకాశం ఉంటది. అలానే సోషల్‌లో మ్యాప్ పాయింట్స్‌లో మనకి
ఫర్ ఎగ్జాంపుల్ ఖండాలు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఒక చిన్న టిప్ లాంటిది మీకు చెప్పడం జరుగుతుంది. అదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఖండాలు 7 ఉంటాయి. ఈ 7 ఖండాలను మనం సులభంగా గుర్తుపెట్టుకోవడానికి ఒక పదం. అదేంటంటే ఈట్ 4 యాపిల్స్ సేస్ నాని. దీనిలో ఈట్లో ఈ అనేది పదాన్ని తీసుకుంటే యూరప్ ఖండంగా, 4 యాపిల్స్‌లో మొదటి యాపిల్ ఆస్ట్రేలియా, రెండో యాపిల్ ఆఫ్రికా, మూడో యాపిల్ ఆసియా, అలానే అంటార్కిటికా. ఇలా 4 యాపిల్స్‌ని, అలానే సేస్ సౌత్ అమెరికా, సేస్‌లో ఎస్ తీసుకుంటే సౌత్ అమెరికా, నానిలో ఎన్ తీసుకుంటే నార్త్ అమెరికాగా మనం గుర్తుపెట్టుకుంటాం. అలానే మహాసముద్రాలు 5 ఉంటాయి. ఈ మహాసముద్రాలను గుర్తుపెట్టుకోవడానికి కూడా మీకు ఒక చిన్న సంక్షిప్త పదమాన్ని కోడ్ లాంగ్వేజ్‌ని మీకు పరిచయం చేయడం జరుగుతుంది. దీనిలో ముఖ్యంగా చూసినట్లయితే మహాసముద్రాలను గుర్తుపెట్టుకోవడానికి మనకున్న చిట్కా ఏంటంటే ఆహ్, ప్లీజ్ హెల్ప్ 3 యాపిల్స్. దీంట్లో ప్లీజ్‌లో పి తీసుకుంటుంటే పసిఫిక్ ఓషన్‌గా, అలానే హెల్ప్‌లో హెచ్ తీసుకున్నట్లయితే హిందూ ఓషన్‌గా, అలానే 3 యాపిల్స్ అంటే మొదటి యాపిల్‌ని ఆర్కిటిక్ మహాసముద్రముగా, రెండో యాపిల్‌ని అట్లాంటిక్ మహాసముద్రంగా, మూడో యాపిల్‌ని అంటార్కిటిక్ సముద్రంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇలా ఈజీ టిప్స్‌ని ఫాలో అవుతూ సులభంగా మనం ఆయా ప ప సబ్జెక్టుల్లో వేటి మీద ఎక్కువగా కాన్సంట్రేషన్ చేయాలనేది గమనించుకొని విద్యార్థులు చక్కని ప్రణాళికతోటి హ్మ్, ఈ ప్రిపరేషన్ కొనసాగించాలి. అంతేగాకుండా ప్రతి సబ్జెక్ట్‌కి ప్రభుత్వం వారు ఇచ్చిన బ్లూ ప్రింట్‌ని అర్థం చేసుకొని, బ్లూ ప్రింట్ ప్రకారం ఏ లెసన్‌లో ఏ క్వెషన్స్ ఎక్కువగా వస్తా ఉన్నాయి, ఏ లెసన్స్ మీద ఎక్కువ కాన్సంట్రేషన్ చేస్తే ఎక్కువ మార్కులు మనకు వస్తాయి అనేది గమనించుకొని, బ్లూ ప్రింట్‌ని స్టడీ చేసి, బ్లూ ప్రింట్ ప్రకారం ఆయా లెసన్‌లో ఉన్న ముఖ్యమైన ప్రశ్నలని 1కి 2 సార్లు ప్రాక్టీస్ చేసుకుంటూ, డయాగ్రామ్స్‌ని డ్రా చేసుకుంటూ, ఆయా మెళకువలతోటి విద్యార్థులు సరైన ప్రణాళికతోటి ని నిరంతర ప్రాక్టీస్‌ని కొనసాగించినట్లయితే మంచి ఉత్తమమైన మార్కులతోటి 10థ్ క్లాస్‌లో ఉత్తీర్ణులవ్వడం జరుగుతది. ఎందుకంటే ఏ ప్రభుత్వ ఉద్యోగానికైనా 10థ్ అనేది బేస్. బేస్‌లో మనం కరెక్ట్‌గా స్టెప్ వేయగలిగితే జీవితంలో అన్నిటిని మనం అధిరోహించడానికి మంచి ప్రణాళికను రూపొందించుకోగలుగుతాం. మొదటి స్టెప్పే కరెక్ట్‌గా వేయలేకపోతే మన జీవితం అంతా గూడా ఆహ్, అద్ ఆహ్, మన జీవితం అంతా గూడా అస్తవ్యస్తం అవుతది. కాబట్టి విద్యార్థులు మీరు 10థ్ క్లాస్ రాయబోయే మొదటి పబ్లిక్ ఎగ్జామ్ కాబట్టి దృష్టిలో పెట్టుకొని సరైన ప్రణాళికతోటి సుదీర్ఘ ప్రిపరేషన్‌ని కొనసాగించుకుంటూ ఒక 94 రోజులు మీరు సాక్రిఫైస్ చేసి కష్టపడినట్లయితే మీ జీవితం అంతా గూడా మీకు 10వ తరగతి మార్కులు మంచి మార్గదర్శనాన్ని కలిగిస్తాయి కాబట్టి విద్యార్థులు ఈ 94 రోజుల కాలాన్ని చక్కగా వినియోగించుకొని, అలానే తెల్లవారుజామున 5, 5:30 టైంలో బ్రహ్మముహూర్తం కాబట్టి ఈ టైంలో కఠినమైన సబ్జెక్టుల మీద ఎక్కువ ఫోకస్ పెట్టినట్లయితే మంచి మార్కులు సాధించడానికి అవకాశం ఉంటది కాబట్టి విద్యార్థులు తమకున్న వనరులన్నింటిని కూడా ఉపయోగించుకుంటూ ప్రతి నిమిషాన్ని కూడా వృధా చేయకుండా, ప్రతి నిమిషాన్ని కూడా విలువైనదిగా భావిస్తూ ప్రిపరేషన్ కొనసాగించినట్లయితే మంచి మార్కులు పొందే అవకాశం ఉంటది. కాబట్టి అందమైన చేతిరాతతోటి మంచి ప్రెజెంటేషన్ పేపర్‌లో మనం ఇవ్వగలిగితే మంచి మార్కులు తీసుకునే అవకాశం మనకు ఉంటది. ఎందుకంటే మన పేపర్ వాల్యూ చేసే వాల్యూయర్‌కి మన పేపర్ ఎప్పుడూ కూడా ఇంప్రెషన్ కలిగించేదిగా ఉండాలి. అలా ఇంప్రెషన్ మనం రైటింగ్ ద్వారా క్రియేట్ చేయగలిగినట్లయితే ఆహ్, వాల్యూయర్‌కి మన మీద ఒక మంచి అభిప్రాయం ఏర్పడి మార్కుల్ని ఎక్కువగా మనకి ఇవ్వడానికి అవకాశం ఉంటది కాబట్టి, సో, మన పేపరే మనం రాసే ఎగ్జామినేషన్ పేపరే మనకి మార్కులు ఇప్పించే అవకాశం ఉంటది కాబట్టి, విద్యార్థులు పేపర్‌లో స్ట్రైక్స్ లేకుండా నీట్‌గా మార్జిన్‌కి ఇన్సైడ్ పాయింట్ నంబర్స్‌ని నమోదు చేస్తూ సైడ్ హెడ్డింగ్స్ తోటి ఆన్సర్‌కి గ్యాప్‌తో, లైన్‌కి గ్యాప్‌తో, పదానికి గ్యాప్‌తో చక్కగా అందంగా పేపర్‌ని డిజైన్ చేయగలిగినట్లయితే
మంచి ఉత్తమమైన మార్కులతో ఉత్తీర్ణత సాధించడానికి అవకాశం ఉంటది. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. మీరిచ్చే లైక్ వల్ల మా ఛానల్ మరికొంతమందికి రీచ్ అవుతుంది. మీకు రాబోయే కాలంలో ఇలాంటి మరో ఎన్నో మంచి వీడియోలతో మీ ముందుకు వస్తూనే ఉంటాం. కాబట్టి 10థ్ క్లాస్ విద్యార్థులు ఈ మా వీడియోలో ఉన్న విషయాన్ని అర్థం చేసుకొని, గ్రహించి మంచి మార్కులు సాధించడానికి ఈ రోజు నుంచైనా సరైన ప్రణాళికతోటి ప్రిపరేషన్ కొనసాగించినట్లయితే మంచి మార్కులతోటి మంచి భవిష్యత్తుని మీరు ఏర్పరచుకున్నట్టు ఉంటది. కాబట్టి మీ అందరికీ కూడా మంచి జరగాలని, మంచి ఉత్తీర్ణతోటి మీ విజయాన్ని సాధించాలని ఆశిస్తూ మా ఛానల్ తరపున చూస్తూనే ఉండండి. మీ టీచర్స్ కపుల్ టాక్ ఛానల్ లక్ష్మణ్ ఏకాంబరం.